హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఈరోజు రామేశ్వరం నుంచి చెన్నై ఇంటికి వెళ్తున్నాం అనమాట, ట్రిప్ ముగించుకొని. సరే, ఆన్ ద వేలో మాకు ట్రాఫిక్ జామ్ అయింది. ఏందబ్బా అని దిగి చూస్తే బస్ యాక్సిడెంట్ అయిందనమాట. బస్సోడు నిద్రపోతా వాడికి కంట్రోల్ అవ్వక డివైడర్ ఎక్కించి ఇటు సైడ్ గుద్దేశాడు. ఇదిగోండి చూడండి, బస్సు కూడా ఇదైపోయింది. వెనకాల లారీ ఓడి గుద్దాడు అనమాట ఈ లారీ. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఫైర్ ఇంజన్, పోలీసులు అందరు ఉన్నారు. సరే ఏందబ్బా అని చూసుకుంటా వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇక్కడ బస్సు బోల్తా పడిపోయింది. ఇక్కడ జనం అంతా ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఎక్కడ అంటే ఈ బస్సు చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్తున్నాడంట. సో ఇది తిరుచి హైవే. సో ఈ హైవేలో జరిగిందనమాట ఈ యాక్సిడెంట్. సో ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ పోలీస్ ఆయన, ఈ ఫైర్ ఆయన నుంచో ఉన్నాడు కదా, అక్కడి నుంచి బస్సు కంట్రోల్లో తప్పి వెళ్ళి అక్కడ పిల్లర్ని కొట్టేసింది. ఇదిగోండి చూడండి, మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. పోయేవే వచ్చేవి రెండింటినీ ఆపేశాడనమాట. ఇదిగోండి ఇక్కడ పడిపోయింది అనమాట బస్సు. ఇదిగోండి ఈ లారీ కూడా మొత్తం నుజ్జు అయిపోయింది పాపం. ఫ్రంట్ టైర్ స్టీరింగ్ అయితే కదలట్లేదు. ఇంకా లోపల ఫైర్ ఆయన ఎక్కి గట్టిగా గదిపి ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి ఈ క్రెయిన్స్తో లాగేస్తున్నారు. ఆ బస్సు వాడు వచ్చి గుద్దేసి ఇదిగోండి దీంట్లో పడిపోయారు ప్యాసింజర్స్. సీట్లు, వాళ్ళ ఫోన్లు, బ్యాగులు అవన్నీ దాంట్లో ఉంటే తీస్తున్నారు అనమాట. అదిగోండి అక్కడ పిల్లర్ని గుద్దేశాడు. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారంట బస్సులో. ఒకళ్ళు అయితే స్పాట్లో చనిపోయారు. అరౌండ్ 30 మెంబర్స్కి ఇంజ్యూర్ అయినాయి బాగా. సో వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగోండి ఇలా మొత్తం ఈ లారీని, ఆ బస్ని అంతా క్లియర్ చేస్తూ ఉన్నాడు. నేను చూసిన వాటిలో నాకు తెలిసి ఇదే పెద్ద యాక్సిడెంట్. ఇదిగోండి బస్ చూడండి మొత్తం నుజ్జు అయిపోయింది. ఆల్మోస్ట్ సీట్లు కానీ అన్నీ ఇటు పడితే అటు చల్లా చెదురు అయిపోయి మొత్తం ఇదిగోండి లాగి రోడ్డు పక్కన పడేశారు. వాడు నిద్రమొత్తులో ఉండి కంట్రోల్ అవ్వక డివైడర్ని ఎక్కేసేసి గుద్దేశాడనమాట. ఆ బస్ ఏమో తెలంగాణది, ఇదిగోండి ఈ లారీ ఏమో మన ఏపీది అనమాట. దీంతో ఒక చిన్న పల్సర్ బైక్ కూడా యాక్సిడెంట్కి గురైంది. మరి వాళ్ళకి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఆ బైక్ని అటు సైడ్ పార్క్ చేశారు. ఇంకా ఈ లారీ కదలట్లేదని చెప్పేసి ముందలో క్రెయిన్, వెనకో క్రెయిన్తో నెడతా ఉన్నారు. పోలీసులు అయితే ఆ రోడ్ సైడ్ వెళ్తుంటే అరుస్తూ ఉన్నారనమాట. నేనేం వీడియో తీసుకోవడానికి వెళ్తున్నాను, వాళ్ళైతే అలో చేయలేదు. సరే అనేసి ఇంకా మీకోసం ఇక్కడ డివైడర్ మీద నుంచి మా కారు సైడ్కి ఆపేసి తీసా అనమాట. నిజంగా ఇది చాలా పొద్దున్నే, అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అనమాట ఇది ఎర్లీ. సో మేము తీసింది. సో ఇది అరౌండ్ 4:30కి అలా జరిగినట్టుంది యాక్సిడెంట్. ఇదిగోండి వాళ్ళ లగేజ్ అవన్నీ అక్కడ పెట్టేశారు చూడండి బస్సులో. వాళ్ళు కొన్ని ఏమో ఇంకా బస్సులో ఉండిపోయాయి. సో అసలు చూడండి బస్సు ఏ పాటికి ఆ పాటు మొత్తం నుజ్జు అయిపోయింది. ఇదిగోండి ఈ డివైడర్ని గుద్దింది అనమాట. ఈ గుద్ది అది అటు సైడ్ నుంచి వచ్చేసి. సో అందుకని వాడికి బస్ కంట్రోల్ అవ్వలేదు. ఇంకా చిన్నగా ట్రాఫిక్ స్టార్ట్ అయ్యాడు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.